ప్రజల్లో జగనన్నకు ఆదరణ పెరుగుతోందని ఇందుకు నిదర్శనం గత ప్లీనరీ సమావేశం అని కోడుమూరు ఎమ్మెల్యే జర్దొడి సుధాకర్ తెలిపారు. గురువారం కోడుమూరు నియోజకవర్గం స్టాండన్పురంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో పారదర్శకంగా పరిపాలన సాగుతుందన్న ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. కొన్ని మీడియాలో వస్తున్నట్లు ప్రభుత్వంపై ఎలాంటి అసంతృప్తి లేదని, నాయకులంతా ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. రైతు భరోసా, అమ్మఒడి తదితర పథకాలు కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు అనే భేదాభిప్రాయం లేకుండా అందజేస్తున్నట్టు తెలిపారు. కోడుమూరు నియోజకవర్గం రంగస్థలం లాంటిదని అన్నారు. ఎన్నో ఏళ్ల తరబడి రాజకీయ నాయకులకు ప్రస్తుత పరిస్థితులకు ఎంతో తేడా ఉందన్నారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్య అయినా తక్షణమే స్పందించి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 1వ తేదీన కర్నూలులో జరగనున్న జిల్లా స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి అత్యధికంగా హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా పారదర్శకంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు తీసుకురావడం కానీ, వాళ్ళ అకౌంట్లో డబ్బులు డైరెక్ట్గా పడడం కానీ, నిన్న మంత్రి గారు ప్రస్తావించారు. ఒకటి మాజీ కేంద్ర మంత్రి గారు కోట్ల శివప్రకాష్ రెడ్డి గారికి డైరెక్ట్గా 1,75,000 ఏమో పైచీలకు ఆయన అకౌంట్లో డైరెక్ట్గా జమ చేయడం జరిగింది. అంటే ఎక్కడ కూడా దీన్ని ఏంటంటే ఉదాహరణ చెప్తున్నారు అంతా. ఆయన పెద్ద ఆయన కాబట్టి అంటే ఎక్కడ కూడా పారదర్శకంగా తెలుగుదేశం వాళ్ళకి కానీ, కమ్యూనిస్టులకు కానీ, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి కానీ డబ్బులు పడట్లేదు అని ఎవరికి కూడా అనుమానాలు లేవు. ఒక్కరికి అర్హత ఉంటే ఒక్కొక్క రైతుకి నష్టపరిహారం కానీ, రైతు భరోసా కానీ, ఏది అమ్మఒడి కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఏదైనా సరే సంక్షేమ పథకాలు ఈ 3 సంవత్సరాల్లో పారదర్శకంగా జరుగుతున్నాయనే దానికి నిదర్శనం అది. కాబట్టి మేము కూడా మా కార్యకర్తలను తలెత్తుకొని తిరుగుతున్నాం, జగనన్న సైనికులు తలెత్తుకొని తిరుగుతున్నాం.